హలో అండి. నా పేరు డాక్టర్ శ్వేత. నేను పీడియాట్రిక్ సర్జన్. నియో స్టార్ హాస్పిటల్ గాజుల రామారంలో కన్సల్టెంట్‌ని. సో, ఇవాళ మనము చిన్నపిల్లలనే కాదు, పిల్లలందరిలో కూడా కామన్‌గా చూస్తాము. కానీ చూసి ఏం కాదులే అని వదిలేసే ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాము. ఏంటి అంటే, పిల్లలకి నార్మల్‌గా కింద వృషణాల దగ్గర అక్కడ వాపులు గమనిస్తూ ఉంటాము. అవి ఎప్పుడు ఉంటాయంటే రోజంతా ఉండవు. ఆడుకొని ఇంటికొచ్చాక సాయంత్రం ఉండడం గానీ, లేదా ఏడ్చినప్పుడు వాపు కనబడడం గానీ, లేదా అప్పటి వరకు ఏమీ వాపులు ఉండవు. సడన్‌గా వాపు కనబడడం గానీ, ఎక్కువగా దగ్గినప్పుడు గానీ, అలా ముక్కినప్పుడు గానీ, మోషన్‌కెళ్ళడం కోసం ముక్కినప్పుడు గానీ వాపులు చూస్తూ ఉంటాం కింద వృషణాలలో అట్లా. లేదా పొట్టలో కింద చూస్తూ ఉంటాము. దీని ప్రాబ్లమ్‌ని 2 రకాలు ఉంటాయి ఇందులో. ఒకటి హెర్నియా అంటాము, ఒకటి హైడ్రోసీల్. హెర్నియా అంటే లోపల పొట్టలో నుంచి కింద మన వృషణాల వరకు ఒక కనెక్షన్ ఉంటుంది. దాన్ని పేటెంట్ ప్రాసెసెస్ వెజైనాలిస్ అంటాము. ఈ కనెక్షన్ అనేది నార్మల్‌గా పిల్లలు పుట్టేసరికి మూసుకుపోతుంది. అలా కాకుండా ఈ కనెక్షన్ అనేది అట్లాగే ఉండి దాని ద్వారా పొట్టలో ఉండాల్సిన పేగులు అనేవి కిందికి జారితే దాన్ని హెర్నియా ప్రాబ్లమ్ అంటాము. హెర్నియా ప్రాబ్లం ఉంటే దానికి ఏముంటాయి సింప్టమ్స్ అంటే కింద వృషణాల దగ్గర వాపులు ఉండడం కానీ, లేదా కింది కడుపులో చిన్న వాపులు కనబడడము, దగ్గినప్పుడు వాపు అనేది ఎక్కువగా కనబడడము, లేదా మూత్రం పోయడానికి కానీ, మోషన్ చేయడానికి కానీ ముక్కినప్పుడు వాపు అనేది ఎక్కువగా కనబడడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో, ఈ హెర్నియా ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు పేగులు అనేవి పొట్టలో ఉండాలి. అలా కాకుండా కిందికి జారిపోయిన దాన్ని హెర్నియా. హెర్నియా అనేది ఓన్లీ పెద్దవాళ్ళలోనే రాదు, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. అట్లాగే పొట్ట మీద చాలా చోట్ల వస్తుంది హెర్నియా. బొడ్డు దగ్గర వస్తే అంబిలికల్ హెర్నియా అంటాము. అదే కింద వస్తే ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. పొత్తి కడుపులో పైన వచ్చింది అంటే ఎపిగాస్ట్రిక్ హెర్నియా అని అంటాము. అట్లా పొట్ట మీద వాపులు ఉండే వాటిని హెర్నియా అంటాము. ఒక్కొక్క స్థానాన్ని ఎక్కడెక్కడ ఉంది అనే దాన్ని బట్టి సైట్ బట్టి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. కానీ మనం యూజువల్గా పిల్లలలో చూసే మోస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే ఇంగ్వైనల్ హెర్నియా. దీనికి నార్మల్గా హెర్నియా ఉంది అని అంటే దానికి ఒకటే ట్రీట్మెంట్ సర్జరీ. మందులు లేకుండా తగ్గుతుందా, మందులు వాడకపోయినా తగ్గుతుందా, వెయిట్ చేస్తే తగ్గుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ తగ్గదండి. హెర్నియా ప్రాబ్లం ఉంది అంటే యూజువల్గా దానికి ఆపరేషన్ ఒక్కటే దాని ట్రీట్మెంట్. మందులతోటి ఏమీ తగ్గదు అది. ఆపరేషన్ దాన్ని ఏమంటాము అంటే హెర్నియోటమీ అంటాము. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. లాప్రోస్కోపీలో చేయొచ్చు, ఓపెన్ చేసైనా చేయొచ్చు. ఇది చేయకపోతే ఏమవుతుంది, చిన్న పిల్లలు కదా మత్తు తట్టుకుంటారా, కట్ చేస్తే తట్టుకుంటారా అని మీరు అనుకోవచ్చు. పిల్లలకి ఇప్పుడు మత్తు అనేది అడ్వాన్స్డ్గా ఉంది. సో, మత్తు గురించి భయపడొద్దు. కట్ చేస్తే తట్టుకుంటారా అని అంటే, కట్ చేస్తే నొప్పి గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ పేగులు ఏవైతే ఉన్నాయో అవి మడతబడ్డాయి, పడిపోతాయి, కుళ్ళిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. అప్పుడప్పుడు ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. అందుకే హెర్నియా ప్రాబ్లం అనేది మీరు తేలిగ్గా తీసుకోవద్దు. దానికి ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవాలి. రెండో ప్రాబ్లం వచ్చేసి హైడ్రోసీల్. హైడ్రోసీల్ అంటే ఏంటి అంటే వృషణాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నీరు నిండితే దాన్ని హైడ్రోసీల్ అంటాము. ఈ సేమ్ థింగ్, దీనికి కూడా పేటెంట్ ప్రాసెస్ వెజైనాలిస్ వల్లనే ఉంటుంది. కాకపోతే ఇందులో నీరు మాత్రమే చేరుంటుంది. సో, నీరు చేరినప్పుడు మరీ హెర్నియా అంత ఎమర్జెన్సీ కాకపోయినా హైడ్రోసీల్ అనేది వెయిట్ చేయొచ్చు. సరే, వెయిట్ చేయొచ్చు అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు అనుకుంటే, పిల్లలకి 2 ఇయర్స్ 2 సంవత్సరాలు వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఎందుకు 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయొచ్చు? ఆ 2 సంవత్సరాల్లో ఏదైతే నీరు వచ్చిందో ఆ నీరంతా తగ్గిపోతుంది. అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడదు. అలా కాకుండా 2 సంవత్సరాలు దాటాక కూడా పిల్లలకి వృషణాల దగ్గర వాపు ఉంది అంటే మాత్రం కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. సో, ఇంకొకటి థర్డ్ థింగ్ ఏంటి, అంబిలికల్ హెర్నియా. ఇదేంటి, పిల్లలకి బొడ్డు దగ్గర వాపు. ఈ పిల్లలకి బొడ్డు దగ్గర వాపు అనేది పుట్టిన పిల్లల నుంచి చూస్తాం మనం. దీనికి కూడా ఇమీడియట్లీ సర్జరీ అవసరం లేదు. 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయొచ్చు. చేశాక మామూలుగా తగ్గిపోతుంది. లేదు 2 సంవత్సరాల వరకు వెయిట్ చేసినా తగ్గలేదు అంటే మాత్రం సర్జరీ చేయించుకోవాలి. సో, చిన్నపిల్లల్లో పొట్టల మీద కానీ వృషణాల దగ్గర కానీ ఏదైనా వాపు వచ్చింది అంటే ఏం కాదులే, చిన్నపిల్లలు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది, పోన్ అదే తగ్గుతుంది అని అనుకోకూడదు. డాక్టర్కి చూపించాలి, పీడియాట్రిక్ సర్జన్కి. సరి అయిన ట్రీట్మెంట్ సరి అయిన టైంలో తీసుకుంటే మీ పిల్లలకి ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది.